విశాఖపట్నానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నానికి అద్భుతమైనటువంటి రైల్వే జంక్షన్ ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నానికి అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నానికి సుందరమైనటువంటి సాగర తీరం ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో పోర్టులు ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నంలో ఒక హెల్త్ సిటీ ఉంది, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నం ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నంలో ఫార్మా సిటీస్ ఉన్నాయి, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, అమరావతిలో లేదు. ఆంధ్ర కాశ్మీర్ గా చెప్పుకునేటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, రోడ్ వేస్, సీవేస్, వాటర్ వేస్, పోర్టు లేదా సినిమా ఫీల్డ్, టూరిజం, పారిశ్రామిక రంగంగా ఇవన్నీ విశాఖపట్నం ఉన్నాయి. ఎందుకు నేను ఈ కంపారిజన్ చెప్పానంటే ఇప్పుడు ఈ అర్హతలన్నిటి కూడా అమరావతికి కావాలంటే మరో 30 ఏళ్లు పడవచ్చు, మరో 20 ఏళ్లు పట్టొచ్చు, ఎన్ని లక్షల కోట్లు అవుతాయో కూడా తెలియదు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతాం. కర్నూలుకి హైకోర్టును తరలించి కర్నూలు న్యాయ రాజధానిగా, పరిపాలనా వ్యవస్థ, హెచ్ఓడి కార్యాలయాలు ఇవి విశాఖపట్నంలో. దిస్ ఈజ్ అవర్ ప్లాన్ ఆఫ్ 3 క్యాపిటల్స్. ప్రభాస్ గారి మూవీలో డైలాగ్ ఉంటది, ఒట్టే